మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, క్రాబ్ సూప్ తయారు చేసుకుందామా? నిన్న మనం క్రాబ్ కోఫ్తా కర్రీ చేసాం కదా, దాని షెల్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి అనుకుంటున్నారా? ఆ షెల్స్తో కూడా టేస్టీ సూప్ తయారు చేసుకోవచ్చు. ఈ చలికాలంలో క్రాబ్ సూప్ అనేది చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక కడాయి తీసుకోండి, 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోండి, 1/2 టీ స్పూన్ వెల్లుల్లి వేసుకోండి, 1/2 టీ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోండి. అయితే ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు ఘాట్ ఎక్కువ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. 2 నిమిషాలు కుక్ చేయండి. ఒక ఆనియన్ని చిన్నగా తరుక్కొని వేసుకోండి, దీన్ని కూడా ఒక 2 నిమిషాలు కుక్ చేయండి. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకుని వేసుకోండి, ఒక 2 నిమిషాలు కుక్ చేయండి. ఇందులో మనము పీతల షెల్స్ ఉన్నాయి కదా, అవి వేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేయాలి. ఇప్పుడు మనము బ్రాత్ వేసుకోవాలి. వెజిటేబుల్ బ్రాత్ కానీ చికెన్ బ్రాత్ కానీ యాడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి. 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పార్స్లీ యాడ్ చేసుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. కవర్ చేసి మినిమం 40 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. అంతే, మన క్రాబ్ సూప్ అనేది రెడీ అయిపోతుంది. మనం యాడ్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకుని సూప్ని వేడిగా మాత్రమే తాగాలి. ముఖ్యంగా చలికాలంలో అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి సూపులు అప్పుడప్పుడు తాగడం వల్ల మన జీవితంలో ఒక 2-3 పేజీలు మనం యాడ్ చేసుకుంటున్నాం. చూసారు కదా, క్రాబ్లో వేస్టేజ్ అనేది ఏమీ లేకుండా ప్రతిదాన్ని మనం యూజ్ చేసుకున్నాం. వీడియో నచ్చిందా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.